టీడీపీ నేతల చర్యల వల్ల మరో మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. చంద్రపాడు మండల పరిధిలోని పాత బెల్లంకొండ వారి పాలెంకు చెందిన శిరీషతో పాటు మరో 50 మందిని డ్వాక్రా సంఘాల నుంచి తొలగించారు. దీంతో తనను డ్వాక్రా సంఘం నుంచి తొలగించారనే మనస్తాపంతో శిరీష పురుగుల మందు తాగింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిరీషను ఆసుపత్రికి తరలించారు. నేను 2 డేస్ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో అప్పారావు గారు అని ఉన్నారండి. అడిగి చేసిన ఆయన ఎందుకు వస్తున్నావు ఆఫీస్కి, ఎవరు రమ్మంటే వస్తున్నావు, ఎవరి కోసం వస్తున్నావు ఆఫీస్కి, ఎవరున్నారు, ఎందుకు వస్తున్నారు ఆఫీస్కి అని చాలా మాటలు మాట్లాడాడండి. కొన్ని చెప్పుకోలేను మాటలు మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. నాతో పాటు మా 30 మంది వాళ్ళు కూడా అలానే చేశారు. ఆఫీస్కి వస్తుంటే ఏ మాట పడతామా, నేను మా బుక్ కీపర్లకు ఫోన్ చేసి అడిగాను ఏంటో ఇలా మాట్లాడుతున్నాడు అంటే మమ్మల్ని కూడా అలానే మాట్లాడారు. అలా వెళ్తే అనేది మేము మన ఉద్యోగాలు చేసుకోవడానికి వస్తున్నామా, ఇంత మాటలు పట్టడానికి వస్తున్నామా, మనం ఇంత కష్టపడి ప్రభుత్వం మారేసరికల్లో ఏంది ఒక్కొక్కరు ఇలా మాట్లాడుతున్నారు, ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నారని వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడుతున్నానండి. అసలు 2 రోజులు కూడా నాకు నిధులు పట్టలేదు. చేసే ఉద్యోగం కూడా తీపిచ్చానండి. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? గత 5 సంవత్సరాలుగా చేస్తున్నానండి. నేను మా గ్రూప్ సభ్యులందరూ మా ఊరు మొత్తం నేనే కావాలంటున్నారు. అయినా కూడా వాళ్ళ మాట కూడా లెక్క చేయట్లేదు. బుక్ కీపర్గా వేరే పేరు వచ్చింది మాకోనని అప్పారావు గారు చెప్పారు. ఎందుకు వస్తున్నారు, పేరు వచ్చిన తర్వాత ఎవరి కోసం వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అది కొన్ని అసభ్యమైన మాటలు మాట్లాడాడండి. నాతో పాటు 30 మంది ఉన్నారండి. ఆ ముఖ్యపల్లితో కూడా ఇలానే మాట్లాడాను. ఒక్కొక్కరికి ఫోన్ చేసి అడిగితే ఇట్లానే చెప్తున్నారు, మమ్మల్ని కూడా ఇలానే ఇంకా మాకు న్యాయం ఎక్కడ ఉంటుందండి. మేము ఆఫీస్ కోసం పని మీద పోతున్నాం కానీ ఒకరి కోసం హోటల్ లేదండి. ఆఫీస్కి మా పని ఏదో మేము చూసుకొని వస్తున్నాము. ఆ పని